Marasi, hallelujah, rababa, hallelujah, rababa, Lorosi, man, you love your ovation, that. Hallelujah. అందరము దేవునికి స్తోత్రములు చెల్లిద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. తండ్రి, ఈ ఉదయకాల వేళలో ఈ పునరుద్ధాన దినమున మమ్మలను సంధించి మాతో మాట్లాడి మహిమ పొందండి, దీవించమని మనం చేస్తాం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అయ్యా, కీర్తన చదివే అలవాటు ఏమైనా ఉందా? ఏం లేదు, వాక్యమే సాక్ష్యం. కూర్చుందాం ప్రియులరా. దేవుని సన్నిధిలో మరి అన్న చెప్తారు, తర్వాత కార్యక్రమం ఏం చేయాలో. అయ్యా, మీరు చదువుతారా? సాక్ష్యముల సమయము. ప్రైజ్ లార్డ్. మరి అందరూ ప్రార్థించే విధముగా, మరి అమ్మగారు, మరి సేవకులు ప్రార్థించే విధముగా, మరి నా పెద్ద కుమార్తె మరి రేష్మా అంటే హుల్దా మరి మ్యారేజ్ సెటిల్ అయింది. మరి పోయిన వారం ప్రకటించాను, ఇది 2వ వారము. రేపు 20వ తారీఖు మన ఇంటి దగ్గర మధ్యాహ్నం మరి విందు, సాయంత్రం ప్రధానం. 21 కబిళ రోడ్లో ఎంకే కళ్యాణ మండపం ఉంది, దాంట్లో మ్యారేజ్ మంగళవారం. మరి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించండి. మరి హల్లెలూయా సాక్ష్యం చెప్పినటువంటి మరి దేవుని దాసులు ప్రభుదాసన్నకు, అలాగనే జరగబోతున్నటువంటి వారి యొక్క వివాహ దినమును దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించి, మరి అందరం పరిశుద్ధులైన బిడ్డలందరితో ఆశీర్వాదకరంగా జరుగునట్లు అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. మరి సహోదరులు, ఆ సంఘం అంతటికి మరి మరి వివాహ ఆహ్వాన పత్రాన్ని పంపారు. కుంపటి శామ్యూల్ కృపా ప్రభుదాస్ గారు, ప్రసన్న గారుల ప్రథమ పుత్రిక అయినటువంటి మరి చిరంజీవి సౌభాగ్యవతి రేష్మా హుల్డా బిఎస్సి, అలాగనే వరుడు విజయకాంత్ ఎంటెక్ అసిస్టెంట్ ప్రొఫెసర్, విజయవాడ భీమనవారిపేట వాస్తవ్యులు. మరి తోకల శ్రీ దోకల దేవదత్తు శ్రీమతి వరలక్ష్మి గారుల ప్రథమ పుత్రుడు. కాబట్టి ప్రధానం సోమవారం ఉదయం 10:30 గంటలకు మా స్వగృహమునందు, అనగా అపోస్తులుడు మాథ్యూస్ మాథ్యూ అయ్యగారు ఇక్కడేనా, కాబట్టి ఇక్కడే జరుగుతుంది. అలాగనే డైరెక్టర్ ఆఫ్ ద గుడ్ హోప్ మినిస్ట్రీస్ భవానీపురం విజయవాడ గారిచే ఈ యొక్క వివాహము జరపబడుతుంది. విందు 20వ తారీఖున 25, 24 సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు జరుగుతుంది. వివాహ సమయము 21, 5, 24 మంగళవారం ఉదయం 10:30 గంటలకు జరుగుతుంది. వివాహకర్త పాస్టర్ మేజర్ టి పాల్ కుమార్ గారు, డివిజనల్ కమాండర్ రక్షణ సైన్యము గారిచే ఈ యొక్క పరిశుద్ధ వివాహము జరిపించబడుతుంది. కాబట్టి ఈ యొక్క వివాహ వేదిక ఎంకేస్ ఫంక్షన్ హాలు కబేళా రోడ్లో రామరాజ్య నగర్లో, మరి అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుందా, స్ట్రైట్కి వెళితే చివరికి అక్కడ అదే కదయ్యా, అక్కడ జరుగుతుంది. కాబట్టి తామెల్లరూ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి వారి యొక్క ఆతిథ్యమును స్వీకరించి మరి ఆనందించవలసిందిగా ప్రేమతో కుంపటి శామ్యూల్ కృపా ప్రభుదాస్ గారు, శ్రీమతి ప్రసన్న గారు మరి సంఘమంతటిని ఆహ్వానిస్తున్నారు. కనుక దేవుడు జరగబోతున్న వివాహమును ఆశీర్వాదకరంగా జరిగించినట్లు మంచి వాతావరణమును దేవుడిచ్చి కృపదయ చేయులాగున మరొక పర్యాయము ఆ దాసుల కొరకు, ఆ బిడ్డల కొరకు, వివాహం కొరకు అందరం స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే ఇంకా సాక్ష్యముల సమయము. ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉంటే బిడ్డలారా సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరచవచ్చు.
వాక్య భాగంలోనికి వెళదాం. ప్రభు నామాన్ని బట్టి మరి సేవకులకు వందనాలు, సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. సాక్ష్యం ఏంటంటే మరి తేజ మరి పోయిన జూన్ 30ని ఉద్యోగం రిజైన్ చేశాడు. మరి ఈ సంవత్సరం అంతా మరి మన మధ్య ఉన్నాడు. మరి ఎందుకంటే మరి MBA చేయాలి, మరి దూర ప్రాంతం వెళ్ళాలి అనే ఆలోచన కలిగి అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ మరి పెద్ద కాలేజీ రావాలి, మరి దానిలో వెళ్ళాలి, మరి స్కాలర్షిప్ రావాలని మరి ఎంతో ప్రయత్నం చేశాడు. మరి కాలేజీ రాలేదు, అనుకున్న కాలేజీ రాలేదు. మరి వేరే కాలేజీ వచ్చింది, కానీ కొంత మరి మనం ధనం ఖర్చు పెట్టాలని మరి వద్దనుకున్నాడు ఈ సంవత్సరం. అయితే మరి ఈ సంవత్సరం మరి ఉద్యోగం అయితే మరి లేదు. మరి ఎలాగా ప్రభువా, మరి ఇది లేదు, మరి ఆ కంపెనీ మరి ఏ కంపెనీలో మరి ప్రయత్నం చేయకుండా ఉన్నాడు కొన్ని ఇయర్స్. అయితే మరి సంతోషకరమైన వార్త ఏంటంటే ప్రభు చిత్తం నెరవేర్చడానికి ఈ సంవత్సరం అంతా ఎప్పుడు అనుకునేదాన్ని, చదువుకునేటప్పుడు అక్కడ ఇక్కడ ఉంటే ఏమైనా కాలంలో మరి చర్చికి వెళ్ళకపోతే మరి వారికి మరి అర్థం కాదు, మరి క్రమంలో ఉండలేరని మరి ఆలోచన అనుకుంటూ ఉండేదాన్ని. నిజంగానే ప్రభు అదే స్థిరపరిచి మన మధ్య మరి సంఘంలో మరి నలుగుతూ మరి సేవకుల మధ్య మరి వారి బోధలో నిలబడి, మరి ఎందుకంటే మరి అది అవసరము మన బ్రతుకులకి, మరి అది కావాలి, అది దేవుని చిత్తం నెరవేర్చకపోతే మరి అని వారికై వారి మరి ఎన్నో దినాలుగా మేము స్త్రీలుగా ప్రార్థించాం యవనస్తుల గురించి. కానీ మేముగా చెప్పలేదు, కానీ మా బిడ్డలకు నేను మరి ప్రభు సన్నిధిలో చెప్తున్నాను. మరి ధరణి మరి ఆమె నేను తీసుకుంటాను, నేను సిద్ధపడుతున్నాను ప్రభు మరి చిత్తం నెరవేర్చాలని ఆవిడ అన్నప్పుడు నేను కూడా అని మరి ఇదయ్యాడు. అన్న చెల్లెలు ఇద్దరు ఒక్కసారే ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన కృప చూపాడు. ఎందుకంటే తల్లిదండ్రులు మరి సేవకులు ఎప్పుడు మన తల్లిదండ్రులు మరి హెచ్చరిస్తూ ఉంటారు, బుద్ధి చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్పినప్పుడు భలే బాధ వేసేది. తల్లిదండ్రులుగా మనం అన్ని విషయాలు చెప్తున్నాం, కానీ దీన్ని చెప్పలేకపోతున్నామని హెచ్చరించినప్పుడు కొంచెం బాధ వేసినప్పుడు మరి ఆయన ప్రభువుని అడిగినప్పుడు ప్రభువే మరి కనికరించాడు. ఆయన కనికరించకపోతే వాళ్ళ మనసు మారదనమాట. వాళ్ళకై వాళ్ళు మరి యవన కాలంలో మరి ప్రభు చిత్తం నెరవేర్చారు. అయితే ఈ మధ్య కాలంలో మరి కొన్ని కంపెనీలకు మరలా ఉద్యోగానికి వెళ్ళాలి ఈ సంవత్సరం అని కొన్ని పెద్ద పెద్ద కంపెనీలకు ప్రయత్నం చేశాడు. మరి ప్రభుకి మరి నిజంగా మా పట్ల ఆయన కృప మరి నిజంగా ఎడబాయలేదు అని నమ్ముచున్నాను. విశ్వసించిన మా విశ్వాసాన్ని ప్రభు మరి అన్నట్టు తొట్టిల్లింప చేయకుండా, మరి ఎందుకంటే 70,000 జీతం తీసుకునేవాడు. మరి దేవుని కొరకు నమ్మకంగా మరి 29నే సేవకులకు వచ్చి ఇచ్చేసేవారు. ఫస్ట్ తారీఖున అసలు ఏ తారీఖు వచ్చినా మరి సేవకులకి వాడికై వారి కష్టాజీతాన్ని మరి తెచ్చి ఇచ్చినప్పుడు నిజంగా అనుకునేది, ప్రభా మరి నమ్మకంగా ఉన్నారు కదా, మరి మరలా తిరిగి అంత జీతాన్ని సహాయం చేయవా అని ప్రార్థించినప్పుడు కంపెనీ మరి పెద్ద కంపెనీ అంటే ఏం కంపెనీ అమ్మది, KPMG అంట, ఆ కంపెనీలో వచ్చింది. మరలా ఈ వారమే మన మధ్య ఉంటాడు. వచ్చే వారం మరి 16వ తారీఖు జాయిన్ అవ్వాలంట. మరి 14-15 తారీఖుల్లో మరి తిరిగి మళ్ళీ బెంగళూరు వెళ్తున్నాడు. మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి మధ్యదారిని లేదు, మీ అందరికీ తెలుసు. మరి చెన్నై వెళ్ళింది ఎగ్జామ్ రాయటానికి, 10:30కి స్టార్ట్ అయ్యింది. మీరు అందరూ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. ఎందుకంటే యవనస్తులు మరి మన మధ్య ఉండి మరి ప్రభు పని చేస్తున్నారని అనుకుంటున్నాం, కానీ మరలా మరి తిరిగి వెళ్తున్నాడు తేజ. మరి అక్కడ కూడా ప్రభు మా భయం చేత మరి ఆయన మార్గంలో మరి ఉండాలని మీరు అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. మన మధ్య సేవకులు లేరు, మరి వారితో పంచుకోవాల్సిన సాక్ష్యం కూడా ఇది. ఎందుకంటే ఎంతగానో ప్రార్థించిన రీతిగా మరి అయ్యా మరి ఇప్పుడంతా ఉద్యోగాలు లేవు, మరి ఎలా తిరిగి మరి ఎలా ఈ సంవత్సరం మరలా వచ్చే సంవత్సరం ప్రయత్నంలో కంటే కూడా ఈ సంవత్సరమే ప్రభు మరి సహాయం చేయమని అడిగినప్పుడు మరి ప్రభువే సహాయం చేశాడు నమ్ముతున్నాను. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే జనవరి 1ని ప్రభాకర్ గారికి బాగా గ్యాస్ వచ్చింది. ఇక్కడ భోజనం అయింది, అంతా ఇంటికి వెళ్ళిపోయాము. గ్యాస్ వచ్చి చాలా అనమాట కంగారు పడిపోయాము అనమాట. అంటే అంత ఇదిగా అసలు ఇదైపోయాము. అయితే వెంటనే మరి డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు. ఒక 2-3 గంటల్లో రిలీఫ్ అయిపోయింది. కానీ మేమేం చేసామంటే ఇది ఇంజెక్షన్ పద్దాక అటు ఇటు తేవాల్సి వస్తుంది, 3 ఇంజెక్షన్లు తెచ్చి పెట్టుకున్నాం. ఆ రోజు వాక్యం చెప్పారు, గుగ్గిలము అని చెప్పినప్పుడు అయ్యా ఈ మందు తెచ్చాము, మరి ముందు ఇప్పుడు 2-3 నెలల వరకు మేము అసలు ఈ ముందు జోలికి కూడా పెట్టామే, కానీ ప్రభువా మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పు, అసలు ఈ ముందు జోలికి మళ్ళీ వెళ్ళకూడదు ఈయన అనుకుని ప్రార్థించాను. నిజంగా అప్పుడు 5 నెలలు ప్రభు ఇంతవరకు ఇంత గ్యాస్ కానీ ఆ ముందు మేము వాడినట్టు కానీ ఆ ఇంజక్షన్లు వాడలేదు. అదే సాక్ష్యం అన్నమాట. ఎందుకంటే
ప్రభు కార్యం అనమాట. ఏంటంటే డాక్టర్ గారు చెప్తే ఎప్పుడు ఏం లేదు బాగానే ఉండవు అనేవారు. కానీ ఎప్పుడు అనుకునేది ప్రభువా ఆయనకో కావాల్సిన జ్ఞానం తెచ్చింది, ఏదో ఒక మందు ఇస్తే అసలు మళ్ళీ గ్యాస్ అనకూడదని ఒక ప్రార్థన చేసుకున్నా. మరి డాక్టర్ గారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి ఆయనకి మరలా ఇచ్చే ఏది ఇంతవరకు మరి ప్రభాకర్ గారు మంచి ఆరోగ్యం ప్రభాకర్ గారికి దయచేశారు. 5 సంవత్సరాలు దేవుని కృపలో మమ్మల్ని దాచినందుకు స్తోత్రాలు. మరి వారం సాక్ష్యం చెప్పమంటున్నారు, కానీ వారంగా దినదినము సాక్షులమై ఉన్నాం. మనం బ్రతుకున్నామంటే సాక్ష్యమే. అసలు ఈ సన్నిధిలోకి మరి ఏ ఆటంకం లేకుండా మరలా వచ్చి ప్రభువును ఆరాధిస్తున్నామంటే మనం సాక్షులమే అని మరి ఒకసారి సంఘానికి మరి సేవకులకి మన మధ్య లేని సేవకులకి మరి పరిచారకులకి వందనాలు జరుపుకుంటున్నాం. సంఘానికి సాక్ష్యం దీవించను ఆమె. ఆమేన్. హల్లెలూయా. మరి తన భర్తను ప్రభు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి సహాయం చేయలాగన మరి భర్త గారి కొరకు స్తోత్రములు చెల్లిద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే మద్రాసులో మరి ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినటువంటి తన కుమార్తె చక్కగా పరీక్ష రాసి తిరిగి క్షేమకరముగా వచ్చి ఆశించిన రీతిగా ఫలితమును దేవుడు అనుగ్రహించి ఆ బిడ్డకు కృపచూపులాగన అందరం చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దా. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే తన కుమారుడు మరి వచ్చే వారము ఉద్యోగంలో జాయిన్ కాబోతూ ఉండగా దేవుడు మరి తన జీవితంలోనూ ఉద్యోగంలోనూ మరి దేవుని సన్నిధిలో దేవునికై మరి ఆ బిడ్డ అలాగనే తన కుటుంబం అంతా దేవుని కొరకు ప్రయోజనపరచబడినట్లు స్థిరపరచబడులాగున అందరం స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా ఎవరైనా? మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా. ప్రభు యేసుకే సదాకాలం ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమతే నన్ను ప్రేమించి ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి సొంత పుత్రునిగా మార్చినది భాగ్యమే. సొంత పుత్రునిగా చిన్నది నా జీవిత భాగ్యమే. హల్లెలూయా. ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ ఉదయం మమ్మల్ని దర్శించండి. మీకొన్న సౌందర్యము కలిగిన వారమై మీ ఎదుటి నిలువబడినప్పుడు మిమ్మల్ని పోలి ఉండినట్లు ఆ రీతిగా మేము ముందుగా భక్తి చేసి నీ పోలికలోనికి మార్చబడినట్లు కృపివ్వండి. ఈ ఉదయం మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మొట్టమొదట దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దైవజనులు, తల్లిదండ్రులు, అమ్మగారు, అయ్యగారికి ప్రేమపూర్వకమైనటువంటి నిండు వందనాలు. మరి వారెంతో విలువైన పని మీద వెళ్ళినా మరి తన దాసుల అల్పులమైన మేము పరిశుద్ధులైన మీతో ఇలాగ గడపటానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అలాగని కాబట్టి మరి పరిశుద్ధులైన మీకును, తల్లిదండ్రులైన దైవజనులకును, అమ్మగారికి, అయ్యగారికి, కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికి కూడా ఈ ఉదయకాల వేళలో ప్రభు పేరిట శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుని రాకడ సమీపమవుతుంది.
ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. ఆయన ఎదుట మనము నిలువబడినట్లు ఒక దినము రాబోతుంది. ఒక దినము మనము నిలువబడవలసినటువంటి దినమది. కాబట్టి ఆయన సౌందర్యము కలిగిన వాడు, అంటే మహిమ కలిగిన వాడు. ఆ మహిమలో మనము కూడా సమానమైనటువంటి సంపూర్ణత, మహిమ కలిగిన వారమై ఉండనట్లు మన భక్తి జీవితమును, భక్తిని చేసి పరిశుద్ధతను అనగా మన యొక్క మహిమను సంపూర్తి చేసుకోవాలి. కాబట్టి ఈ ఉదయకాల వేళలో కొంత సమయము దేవుని మాటలను వినున్నట్లు కొన్ని మాటలను చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11 నుండి 13వ వచనము వరకు చదివినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11 నుండి 13 వరకు చదువుకుందాం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగాను. యెషయిని అడుగుగా, అతడు కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలిపించుమనను, అతడు వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా, అతడు అతని యొక్క సౌందర్యమును గూర్చి దేవుడు మాట్లాడుచున్నాడు. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమై ఉన్నాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిపాలన చేయటానికి, దేవుని ప్రజలను ఏలటానికి ఇతనిని అభిషేకించము అంటున్నాడు. హల్లెలూయా. రేపు ప్రపంచమును, దేశమును ఏలబోతూ, సృష్టిని ఏలబోతున్నటువంటి మనము కూడా బిడలారా, ఎదెను తోటలో ఉన్న ఆదాము అవ్వలను దేవుడు మొదటగా సృజించి సృష్టి అంతటిని ఏలమని చెప్పాడు, పరిపాలించమని చెప్పాడు. ఆయన పరిపాలిస్తూ దేవుని యొక్క మాటను మీరి చెయ్యవద్దన్నటువంటి పని చేసి, తినవద్దన్నటువంటి పండు తిని, తన మహిమను, తన సౌందర్యమును పోగొట్టుకొని చివరికి మంటి దేహము కలిగిన వాడై ఈ రీతిగా ఆయనలో నుండి మంటివారమందరము పుట్టటము జరిగింది. హల్లెలూయా. లేకపోతే దేవుని పోలి, దేవుని సౌందర్యమును పోలి, మహిమ కలిగిన రూపములు కలిగిన వారమై మనము ఉండేదము. పోగొట్టుకున్నటువంటి మహిమను దేవుడు అలాగే విడిచిపెట్టలేదు, కానీ తిరిగి మరలా మొదటి ఆదాము ద్వారా పోగొట్టుకున్నటువంటి మహిమ కడపటి ఆదాము ద్వారా తిరిగి మనకి ఇవ్వాలని తెలిసి ఆయన 2024 సంవత్సరం క్రితం ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణమును పెట్టి తిరిగి లేచి ఆయన వెళ్ళాడు పిల్లరా. అయితే ఎంతోమంది భక్తుల సాదృశ్యములు, వారి జీవితముల సాదృశ్యములో దేవుడు మన ముందు ఉంచాడు. ఇక్కడ దావీదుని ఇక్కడ ఉదయం మనము నేర్చుకునబోయేటువంటి విషయం ఏమిటంటే, సౌందర్యమును గూర్చి విందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడంటే, ఇతడు నేను కోరుకున్నవాడు ఇతడే. అంటే అతడు చూచుటకు ఎర్రనివాడు, అందమైనవాడు, చక్కని నేత్రములు కలిగిన వాడు అతడు. హల్లెలూయా. కాబట్టి అతని కళ్ళు అందమైనవి, అతని అంతరంగం సుందరముగా ఉంటుంది. అంటే అతని ఎర్రనివాడు, సౌందర్యము కలిగిన వాడంటే శరీరరీతిగా అందమైన వాడే, శరీరరీతిగా సుందరమైన వాడే, శరీరరీతిగా చక్కని రూపము కలిగిన వాడు, శరీరరీతిగా మంచి కన్నులు కలిగిన వాడు. కానీ ఆత్మ సంబంధముగా మనము సంఘమైనటువంటి మనము కూడా యేసయ్యను చూచినప్పుడు సౌందర్యముగా ఉన్నామా లేదా, యేసయ్య వచ్చినప్పుడు యేసయ్యతో నిలవబడగలిగిన సౌందర్యము మనకు ఉందా లేదా మనము చూసుకొని ఆయన రాకమునిపై సంపూర్తి చేసుకొని
ఆయన వచ్చినప్పుడు ఆయనతో మనము కూడా నిలువబడవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అందుకే అతడు ఎర్రనివాడు, చక్కనివాడు, చూచుటకు సుందరమైనవాడు, అతని కళ్ళు అందమైనవి. అతని అంతరంగము కూడా సుందరమైనది. భక్తుల యొక్క జీవితం ఆత్మని పొంది దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి సంఘమైనటువంటి మనము కూడా ఆ పోలికలోనికి మార్చబడినట్లు పరిశుద్ధాత్మని మనకి ఇచ్చాడు దేవుడు. ఆ ఆత్మ వలన మనము కూడా ఆయన పోలికలోనికి మార్చబడినట్లు భక్తులమైన మనకు ఆత్మ సంబంధమైన సౌందర్యము కలిగిన వారమై ఉండటానికి దినదినం అభ్యాసము మనము చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము చూడరానిది వెళితే చూస్తాము, ఆశిస్తాము. కానీ అతడు చక్కని నేత్రములు కలిగిన వాడు. అంటే మంచిదే ఆయన చూస్తాడు, చెడ్డది ఆయన చూడగలిగినటువంటి ఆయన స్థితి లేదు. కానీ ఇవాళ మనకి ఎలాగుంటుందంటే మంచివి చాలా ఉన్నవి, అవి శ్రేష్టమైనవి, అదృశ్యమైనవి, నిత్యమైనవి, శాశ్వతమైనవి. అవి చూడటానికి భక్తులమైన మనకు కళ్ళు ఉండటం లేదు ఇవాళ. హల్లెలూయా. అందుకే కన్నలేని కనులేల నయ్యా, వినలేని చెవులేల నయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండే కన్నా, అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండే కన్నా, ఆ కన్నీలే కుండుటయే మేలు నాకు, నిన్ను చూసే కల్లి యేసయ్యా. ఆ కన్నీలే కుండుటయే మేలు నాకు, కన్నీ యేసయ్యా, యేసయ్యా. కన్నలేని కన్నులేల నయ్యా. హల్లెలూయా. అంటే చూడరానిది చూసి నిత్యాగ్నిలో చావటం కంటే, అందుకంటే అయ్యా నిన్ను చూసే కళ్ళుంటే చాలు అని భక్తుడు అంటున్నాడు. ఎందుకంటే లేఖనములో రాసి ఉన్నది, 2 కళ్ళు కలిగి నిత్య నరకములో పడుట కంటే ఒక్క కన్ను కలిగి, అంటే ఒక్క మనస్సు ఉండాలి మనకి. అది దేవుడిని చూడగలిగిన మనస్సు, ఆత్మ సంబంధమైన నేత్రాలు మనకి ఉండాలి. కాబట్టి దేవునికి బాహ్య సౌందర్యమే కాదు కానీ ఆత్మ సౌందర్యము కూడా కావాలి. హల్లెలూయా. బాహ్య సౌందర్యము ఉన్నా లేకపోయినా సంఘమైనటువంటి మనకు ఆత్మ సంబంధమైన సౌందర్యమును కావాలని కోరుకుంటున్నాడు. కీర్తన గ్రంథము 45వ కీర్తన 10వ వచనములో ఒక మాట దేవుడు అంటున్నాడు. చూద్దామా? 45:10. కుమారి ఆలకించుము, ఆ కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు, దేవుడు నీ సౌందర్యమును కోరినవాడు. నిన్ను నీవు ఆత్మీయముగా అలంకరించుకొనుము. దేవుడు మన సౌందర్యమును కోరుచున్నాడు. కాబట్టి దేవుడు కోరిన సౌందర్యము మనకు వచ్చునట్లు దేవునికి ఆత్మ సంబంధమైన సౌందర్యమును అలంకరించుకోవాలి. ఆత్మీయ జీవితమైనటువంటి, ఆత్మీయంగా బ్రతకడం అనేటువంటి అలంకారము ఆత్మ సంబంధమైన సౌందర్యం. కనుక భక్తులమైన మనము ఆత్మీయముగా జీవిస్తూ, ఆత్మీయముగా బ్రతుకుతూ, ఆత్మీయముగా నడుపుతూ ఆత్మీయతను అలంకరించుకొనుట సౌందర్యమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అందముగా కనిపించాలి అంటే అయ్యా నేనేమి చేయాలి? భక్తుడు దావీదు
అందముగా కనిపించడానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే అతడు ఏ కష్టము వచ్చినా, ఏ బాధలు వచ్చినా, శత్రువైనటువంటి సౌలు తరుముచూ ఉన్నప్పటికీ యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేస్తాడు. కష్టం వచ్చిన కీర్తన, పారిపోయిన కీర్తన, దుఃఖం వచ్చిన కీర్తన. అంటే దేవుడిని ఏ సమయమైననో భక్తుడైన దావీదుకి ఉన్నటువంటి ఒకే ఒక అలవాటు, అభ్యాసము చేసుకున్నటువంటి అనుదిన దినచర్య ఏమిటంటే దుఃఖం, కన్నీరు, వేదన, సమస్యలు ఏదైనా దేవుడిని కీర్తించి ఆరాధించటమే. హల్లెలూయా. కాబట్టి ఆరాధించువారు ఏమిటట? అలంకారముగా, అందముగా కనిపిస్తారు. బాధ, కన్నీరు ఏమి వచ్చినా ఆరాధించటమే సంఘము పని. ప్రపంచంలో క్రైస్తవులకు ఉన్నన్ని పాటలు ఎవ్వరికి లేవండి. దుఃఖం వస్తే పాట పాడుకుంటాం. హల్లెలూయా. కడలేని కడలి తీరము. పుట్టినరోజైతే పాట, చచ్చిపోతే పాట, సంతోషం వస్తే, పెళ్ళైతే, అసలు మనకు పాటలు లేనిది ఎక్కడ? అంటే మనకు ఆరాధన లేని సమయము, స్థితే లేదు. క్రైస్తవుడికి ఉన్నన్ని పాటలు ప్రపంచంలో ఎవరికీ లేవు. కన్నీరు, చచ్చిపోయినా ఆరాధిస్తాం, చచ్చిన వారు బ్రతికితే ఆరాధిస్తాం, కోమాలోకి వెళ్ళిన వాడు తిరిగి వస్తే ఆరాధిస్తాం, మారు మనసు పొందితే ఆరాధిస్తాం, రక్షణ పొందితే ఆరాధిస్తాం, ఉద్యోగం వస్తే నీవు చేసిన ఉపకారములకు, పిల్లలు పుట్టినా ఆరాధిస్తాం, పిల్లలు పుట్టకపోయినా. అంటే ప్రతిదానికి పాట, ప్రతిదానికి ఆరాధన ఉంది. ఈ మర్మం భక్తులమైన మనకు తెలుసుకోవాలి. ఊరికనే బేజారుపడి, దుఃఖపడి, ఇక నాకు ఎవరూ లేరని అనుకోవడం కాదు. అప్పుడు కూడా పాట ఉంది. హల్లెలూయా. ఎవరున్నారు నాకు ఈ లోకంలో? ఎవరు లేని ఒంటరినై, అందరికీ దూరమై కదండి. కనుక ప్రతి సమయంలో భక్తుడు చేయవలసినది ఏమిటంటే ఆరాధనను అలంకరించుకోవాలి. హల్లెలూయా. ఆరాధించేవారు అలంకరించుకొనున్నట్లు ఉండరు. ఆరాధనను మనం అలంకరించుకోవాలి. ఈ లోక సంబంధమైన జీవన విధానములో ఉన్న అలంకారములు కాదు, కానీ భక్తులమైన మనము ఆరాధనను అలంకరించుకొని అన్ని సమయాలలో దేవుని ఆరాధించటము మనము అలవర్చుకోవాలి. కాబట్టి దావీదునకు వేరే ప్రపంచం ఆయనకు తెలియదు, ఆరాధించటము తప్ప. అందుకే దేవుని దృష్టికి అతని అంతరంగము సౌందర్యముగా ఉన్నది. హల్లెలూయా. ఇతడు సుందరమైన వాడు. దేవుని ఆరాధించేవారు దేవుని దృష్టికి అందముగా, సౌందర్యముగా కనిపిస్తారు. దేవుని ఆరాధిస్తూ ఉంటే భక్తులకు ఆత్మ సంబంధమైన సౌందర్యము అంటే మహిమ పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆరాధించుట వలన ఆత్మలో వచ్చిన సౌందర్యము పరలోకములో దూతలు రీతిగా ఉంటాం. చూడండి, పరలోకములో ఉన్నటువంటి దూతలు అందహీనముగా కనిపిస్తారా, అందముగా కనిపిస్తారా? అందముగా. కారణం ఏమిటంటే వారు ఎప్పుడు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలమైన మనము కూడా కష్టం, కన్నీరు, వేదన, శ్రమ, కరువు, ఖడ్గం ఎప్పుడైనా ఆరాధించువానిగా మనము ఉంటే, ఆరాధించువానిగా ఆరాధనను మనము అలంకరించుకొని బ్రతికితే దావీదు వంటి సౌందర్యము భక్తులమైన మనకు కూడా వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దీని దేవునికి అందముగా మనము కూడా కనిపించాలంటే బిడ్డలారా ఆరాధనే ముఖ్యము. ఆరాధించిన కొలది ఆత్మ సౌందర్యము వెలిగిపోతూ ఉంటుంది. నేను ఉదయం లేచాం, ప్రార్థన చేసుకున్నాను. ఏమీ లేదు అందులో. ప్రభువా, నా కష్టాలు పోవాలి, నా మోకాళ్ళ నొప్పులు పోవాలి, నడువుల నొప్పులు పోవాలి, అది ఈ ప్రార్థన కృప కొరకు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. కృపే అయ్యా. దిక్కు లేనివాడను, ఎన్నిక లేనివాడను, కనికరించయ్యా, కృపదయచేయ్యా. నీ దాసుని కుటుంబమునకు కృపదయచేయ్యా. నీ దాసుడికి ఇచ్చిన ఈ పరిచర్యకు కృపదయచేయ్యా. సంఘములో నాకు అప్పగించిన ప్రతి కుటుంబమునకు కృపదయచేయ్యా.
గుంపును కాదు దైవజనుడు పోగు చేయవలసింది. సంఘములో కృపను పోగు చేయాలి. హల్లెలూయా. దీనులకు ఆడాయనే భక్తిహీనుల బ్రోచును. దీనులకు ఆడాయనే భక్తిహీనుల బ్రోచును. ఏ జనముకి లాగునా చేసి ఉండలేదు. కృపకు వేడు వారికి దేవునికి స్తోత్రము చేయుతయే కరుదీమన్న మందరము స్తుతి గానము చేయుతయే మంచిది. అరచు పిల్ల హల్లెలూయా. అరచు పిల్ల కాకులకు ఆహారము తాను ఇవ్వడు ఆయనే. కాబట్టి కృపకు వేడుకునే వారి కోసమట ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు ఏ జనముకుని ఇలాగ చేయలేదు. వాక్యమును దేవుడు యాకోబునకు తెలియజేశాడు. సంఘమైన మనము దేవుని సన్నిధిలో ప్రార్థన ఎట్లా చేయాలి, ప్రార్థన ఎట్లా చేయాలి, ఆరాధన. దేవుళ్ళో కూర్చొని ప్రార్థన చేయటంలోనే ఆరాధన వస్తుంది. ప్రార్థనను నేర్పిస్తుంది. ప్రార్థనలోనే ప్రార్థన వస్తుంది. ఒక భక్తుడు అండి, అయ్యా నేను ప్రార్థన ఎలాగ చేయాలి నాకు తెలియటం లేదంటే, పోయి ప్రార్థనలోనే ప్రార్థన వస్తుంది అన్నంట. ఏంటి? ప్రార్థనలోనే ప్రార్థన వస్తుంది. మాట్లాడుతూ ఉంటే అమ్మ ఏదో 1-2 మాటలు మాట్లాడుతుంది. చిన్నపిల్లలు కుటుంబంతో ఉంటే మనం మాట్లాడుకునేటువంటి మాటలు విని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వారికి ఎవరో రోజు మన తెలుగు భాషని, హిందీ భాషని, ఇంగ్లీష్ భాషని బలపం పెట్టి అభ్యాసం చేయించరు. మాతృభాషని అది ఆల్రెడీ పేరెంట్స్తో ఉంటే వచ్చేస్తుంది. ఏమంటే తెలుగు భాషలో అక్కడికి పోతే వీళ్ళు నేర్పారు, కానీ మాట్లాడడం తాత అవ్వ బోవ అని ఎవరో నేర్పలే మనకి. అవి పుట్టుకతోనే వచ్చేసినాయి. అమ్మతో ఉంటే అమ్మ చేస్తూ ఉంటే అమ్మ మాట్లాడుతూ ఉంటే అమ్మతో ఉంటూ మనకు అన్నీ వచ్చేస్తాయి. దేవునితో ఉంటే ఆరాధన వస్తుంది. దేవుని ముఖదర్శనమును చేస్తూ ఉంటే అన్నీ వస్తూ ఉంటాయి. దేవునితో మాట్లాడుతూ ఉంటే అన్నీ వస్తూ ఉంటాయి. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, ఉన్నత భాగ్యమే యేసయ్యా. యేసయ్యా ముఖదర్శనము చాలయ్యా నాకు నీ. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనములో అంటున్నాడు, ఇష్టము పుట్టించు ప్రాయము నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగానే నాకు ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉన్నది. దేవుడు మనల్ని చూడటానికి వచ్చినప్పుడు, మధ్యాకాశమునకు వచ్చినప్పుడు, ఇదిగో ఇక్కడకు ఎక్కిరండి అని ప్రభు సెలవిచ్చినప్పుడు మనం ఏ స్థితిలో ఉండాలో తెలుసా? ఇష్టము పుట్టించు ప్రాయము మన ఎడల ప్రభువునకు కలగాలి. మనల్ని చూడగానే ఇష్టము పుట్టించు ప్రాయము రావాలి అంటే ఆరాధించాలి. ప్రాయము రావాలంటే వెలిగిపోవాలి. ప్రాయము రావాలంటే సౌందర్యం కలగాలి. చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు వయసు వస్తే వంకలు తీరతాయి అంట కదండి. చిన్నపిల్లలు 12 సంవత్సరాల దాకా ఆడపిల్లలు కూడా ఎలాగుంటారు? మగపిల్లలు ఆడపిల్లలలాగే ఉంటారు, ఆడపిల్లలు మగపిల్లలలాగే ఉంటారు. కానీ పెద్ద అయ్యేకొంది 13, 14, 15 రాగానే శరీర సౌష్ఠవములో, స్వరములో మార్పులు కనిపిస్తాయి. స్త్రీ యొక్క శరీరము మార్పు చెందుతూ ఒక అందమైన సవస్థము అంటే ఇష్టమైన ప్రాయము తనలో కలుగుతూ ఉంటుంది.
సంఘమైన కన్యకైనటువంటి మనమందరము స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఆయన వచ్చినప్పుడు మనల్ని చూస్తే ఎలాగ ఉండాలంటే ఇష్టము పుట్టించు ప్రాయము అంటే సౌందర్యము కలిగిన వారముగా మనకు ఉండాలి. అంటే దేవుని కష్టం, నష్టం, బాధ, శ్రమలలో ఆరాధించు వారముగా మనము ఉండాలి. కనుక చూచుటకట అతడు సుందరమైన వాడు ఎప్పుడయ్యాడంటే దేవుని ఎప్పుడు ఆరాధించాడు. కనుక భక్తుడు కూడా సుందరమైన వాడు ఎప్పుడవుతాడంటే ఎప్పుడు మనము ఆరాధించే వారముగా ఉండాలి. యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను అన్నట్లుగా ఆశలేని జీవితము ఒక యోబు వలె భక్తులమైన మనము గడపటానికి అలవర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెండి, బంగారం, ఉద్యోగాలు, కార్లు, ఉద్యోగ పొలాలు మనకంటే ఎక్కువ రక్షణ పొందిన అన్యులు కొన్నాయండి. ఇది కాదు రక్షణ కదా. అసలు అన్యులకున్న ఆస్తులు మనకేమున్నాయి? వాళ్ళకున్న బంగారం మనకెక్కడిది? వాళ్ళకున్న కార్లు, పొలములు, భవంతులు మనకెక్కడివి? మన ఆస్తి, మన సౌందర్యం, మన అంతస్తులు ఆత్మీయతే. హల్లెలూయా. రక్షణే మనకు భాగ్యం. అసలు ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారములు కాదు. రేపు బంగారపు వీధిలో నడిపిపోతున్నట్టే బంగారాన్ని తొక్కబోతున్నావు. అసలు నువ్వు నడిచే వీధిలే బంగారం. ఆఫ్టర్ ఇంత బంగారం కోసం ఇట్టిట్ అంటాం, చిన్న ముక్కులు పెట్టుకొని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. మనం దేవుడు పెట్టినట్టు, దేవుడు పుట్టించినట్టు ఉండం. బళ్ళు కొనుక్కుంటాం కారు షోరూంలో, దానికి అన్నీ పెట్టుకొని ఒకరోజు పోయి మళ్ళీ ఏం చేస్తాం? అప్పుడొకటి డబ్బులు ఉన్నప్పుడు ఫిట్టింగ్స్ పెడతాం. ఏంటి అయ్యి చెప్పండర్రా? ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. ఎక్స్ట్రా దాన్ని ఏమంటారు నాన్న? ఎక్సర్వీస్ అంటే తెలుగులో ఏమీ లేదు. తెలుగు భాషలో, స్వచ్ఛమైన భాషలో చెప్పాలంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. కంపెనీ వాడు ఇచ్చినటువంటి ఇది కాకుండా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. ప్రభు పెట్టవలసినన్ని రంధ్రాలు మనకు పెట్టి పంపాడు. కానీ మనకి ఏమిటి? మళ్ళీ చెవులకి పెట్టుకుంటాం ఫిట్టింగు, ముక్కులకి పెట్టుకుంటాం. ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఈ బాడీకి. ఇది కాదు మన సౌందర్యం, ఇది కాదు ప్రభు కోరిన సౌందర్యం. ఇష్టము పుట్టించు ప్రాయం, అది వచ్చినట్లు కష్టం, కన్నీరు, వేదన, బాధ ఆరాధించటం అలవర్చుకోవాలి. వాటిలో కూడా సంఘం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 132వ కీర్తన 13-14 వచనాలలో దేవుడు అంటున్నాడు, ఇదియే ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రాంతి స్థానముగా ఉండునట్లు దేవుడు కోరిన స్థానముగా మనము ఉండాలి. మనము దేవుని ఆలయము కదా. మీరు దేవుని ఆలయమనియు దేవుడు మీలో నివసింప దలుస్తున్నాడనియు మీరు ఎరుగరా? దేవుడు నివసింపదగిన ఆలయముగా మనము ఉండినప్పుడు దేవుడు మనల్ని నివసిస్తాడు. ఈ శరీరం ఇచ్చలను దానిని జయిస్తే దేహముగా మార్చబడుతుంది ఈ శరీరం. ఇంకా శరీరము దాని ఇచ్చలను నెరవేర్చుటకు సంఘానికి ఇది సమయము కాదు. ఇది మరి ఏమిటి? ఆ ఇచ్చలను జయించి శరీరం దేహముగా మార్చబడాలి. మార్చబడినటువంటి దేహం దేవుని ఆలయం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేహం దేవుని ఆలయం అయితే విగ్రహములకు దీనిలో పొందిక ఉందా? చెప్పండి రా, చెప్పండి నాన్న. లోక సంబంధమైనది ఏదైనానో దీని మీద ఒక్క భర్తకి భార్య, భార్యకు భర్త తాకటము తప్ప, అది పవిత్రమైన నిష్కలంకమైన పానుపు తప్ప మరొకటి ఈ దేహమునకు అంటరాదు. హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన సౌందర్యము వస్తుంది నీకు. అది ప్రతిష్ఠత అంటే, అది సమర్పణ అంటే, అది అప్పుడు వస్తుంది నీకు సౌందర్యం. అప్పుడు అంటాడు దేవుడు, ఇదే నేను కోరిన స్థానము, నిత్యము నేను ఇక్కడ ఉండునట్లు దీనిని నేను కోరుకున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. కనుక కన్నీటిలో, శ్రమలో, రోదనలో, బాధలో దేవుని సన్నిధిలో ఆరాధిస్తే దేవుని సన్నిధి మన మీదికి వస్తుంది.
దేవుని సన్నిధి మనలో ఉండునట్లు బిడ్డలారా ఒక పరిశుద్ధమైనటువంటి అలంకారమైన ఆరాధనను మనము అలవర్చుకోవాలి మన భక్తి జీవితంలో. హల్లెలూయా. బాధలు కన్నీటి చేత బాహ్య పురుషుడు నశించిపోయిన తర్వాత అంతరంగ పురుషుడు సౌందర్యము కలిగి ఉంటాడు. బాహ్య పురుషుడు కృషిస్తూ ఉన్నా సమస్యల చేత నువ్వు కోరింది ఇవ్వకపోతే, అతను కోరుకున్నది రాకపోతే కృషించిపోతాడు. అసలు కృషింప చేయాలి కూడా. ఎందుకంటే బాహ్య పురుషుడు కృషించిపోతేనే అంతరంగ పురుషుడు బలమునందుతాడు. హల్లెలూయా. దీనికి కావలసినవన్నీ, ఇది కోరుకున్నదంతా నువ్వు పెట్టేస్తే వాడు బాగా బలంగా బలిష్ఠుడవుతాడు. ఆత్మ అంతరంగం సన్నగిల్లిపోతుంది. మోకాళ్ళు వేద్దామనుకుంటాం, వేయలేం. ఉపవాసం ఉందామనుకుంటాం, ఉండలేం. ఆత్మీయంగా బ్రతుకుదామనుకుంటాం. ఎన్నెన్నో దైవ సంబంధమైన కార్యాలు అంతరంగము కృషించిపోతే చెయ్యలేము బిడ్డలారా. అంతరంగము బలపడినట్లు ఆత్మకు ఆహారము పెట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవగలరా? కావున మేము అధైర్యపడం. ఏమిటి? ఎందుకని? మా బాహ్య పురుషుడు కృషించిపోయినను మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. భక్తి చేస్తూ చేస్తూ, దేవునితో ఆరాధన చేస్తూ, సహవాసము చేస్తూ, దేవునికి దగ్గరైన కొలది బాహ్య పురుషుడు కృషించిపోతూ బాహ్య సంబంధమైనవి, లోక సంబంధమైనవి విడిచిపెడుతూ ఉంటే శరీరం కృషించి, శరీర సంబంధమైనది కృషించి నశించిపోతూ ఉంటే ఆత్మ సంబంధమైనవి, ఆత్మలో అలంకారము ఎక్కువైపోతుంది. ఆత్మ సంబంధమైన సౌందర్యము అలంకరించుకున్న వారముగా ఉంటాము. సంఘమైన మనకు అది కావాలి. హల్లెలూయా. యెషయా గ్రంథం 53:10 అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అంటే యేసయ్యకు వ్యాధిని కలగజేశాడు. అదే ఆయన సౌందర్యం. వ్యాధిని కలగజేసి ఆయన శరీరమందు నలగగొట్టబడుతూ ఉంటే ఆయనకు అది సౌందర్యముగా మారినది. హల్లెలూయా. మనము ఈ దేహమందు నలగగొట్టబడుతూ ఉంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం మనకి పెరుగుతూ ఉంటుంది. ఆయనకట తన కుమారుడైన యేసయ్యని లోకానికి పంపినప్పుడు ఆయనను నలగగొట్టుట అతని ఇష్టమాయను. మనము కూడా నలగగొట్టబడటము, శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన జీవన విధానము, ఆశల కోరికల నుండి మనము నలగగొట్టబడటము దేవునికి ఇష్టమే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు, తాబోరు కొండ మీదకి వెళ్ళినప్పుడు రూపాంతరపరచబడిను. నలగగొట్టబడి అంటే రూపాంతరపరచబడినంటే అది ఆ రూపాంతరమే ఆయనకు మహిమ. ఈ లోకంలో ఏ చాకలి చలువ చేయలేని, తెలుపు చేయలేనంతగా ఆయన వస్త్రములు తెల్లని వాయను. హల్లెలూయా. మనము నలుగే కొద్దీ, శ్రమపడే కొద్దీ, భక్తి చేసి దేవుడిని అలంకరించుకొని ఆరాధించే కొలది బిడ్డలారా ఈ ప్రపంచమునకు దూరమై, ఈ సృష్టికి భౌతికమైన వాటికి దూరమై దేవునికి పరలోకానికి దగ్గర వారమై మనము రూపాంతరపరచబడతాము. అందుకే మీరు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరపరచబడతారు. మనస్సు మారి నూతనమవ్వాలి. దినదినం నూతనపరచబడాలి. దినదినము కృప పొందాలి. నిన్న ఉన్నటువంటి ఆత్మీయత ఇవాళకి పనికిరాదు. నిన్నటి కంటే ఇవాళ ఎక్కువ. అందుకే ఫస్ట్ యూనిట్ పరీక్షలు చెప్పండి, తర్వాత థర్డ్ యూనిట్ మేము చదువుకునేటప్పుడు ఉండేవి, తర్వాత హాఫ్ ఇయర్లీ అంటే అక్కడ ఫైనల్. ఇక అది రాసి పాస్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ప్రమోషన్. మనం మాత్రం మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు ఉన్నట్లే 10 ఏళ్ళు దాటిపోయినా ఉంటాం. సీనియారిటీ పెరుగుతుంది, ఆత్మీయత పెరగదు. ప్రమాదం కదా. ఎన్ని సంవత్సరాలు చూసినా ఆత్మ పొందం, ఎన్ని సంవత్సరములు చూసినా అదే జీవన విధానం, అన్ని సంవత్సరములు చూసిన ఆత్మీయత, శరీరం, ప్రాణాత్మ శరీరములు మార్పు నొందిన అనుభవం మనలో కనిపించదు. ఎట్లాగా? ఆయన రాబోతూ ఉన్నాడు కదా, అందుకే మనం ఎదురు చూస్తున్నాము కదా.
చిన్న పిల్లలు కూడా ఇవాళ అండి, ఆడపిల్లలకి విపరీతమైన వస్త్రాలు, శరీరం కనపడే, సౌష్ఠవం కనపడేటువంటి వస్త్రాలు, స్లీవ్లెస్ జీన్సులు. మన పిల్లల్ని ఎలాగ అలంకరిస్తున్నాం? దేవుని బిడ్డలు, ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధులు కదా, లోకానికి బుద్ధి చెప్పవలసిన వారము కదా, లోకానికి నేర్పవలసిన వారము కదా. ఓ ఇశ్రాయేలు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలినవాడు ఎవడు? అదే మన భాగ్యం. నిన్ను పోలినవాడు ఎవడూ లేడు. ఎందుకనంటే నీ సౌందర్యము అలాంటిది. నాగరికత తెలియని లోకానికి నాగరికత నేర్పవలసిన మనము లోకం దగ్గరకు వెళ్ళి నాగరికతను నేర్చుకుంటున్నాము. తప్పు కదా. లోకములో ఉన్న నాగరికతని సంఘములోనికి తెస్తున్నాం. లోకములో ఉన్న జీవన విధానం సంఘములోనికి తెస్తుంది. లోకం సంఘంలోనికి రాకూడదండి. సంఘం ప్రత్యేకించబడింది, ప్రతిష్టత కలిగినది. సంఘాన్ని లోకంతో కలపకూడదు, లోకాన్ని సంఘములో తెచ్చి కలపకూడదు. వేరే ప్రత్యేకంగా బ్రతకమంటున్నాడు. అది సంఘం అంటే, అది క్రైస్తవ్యం అంటే, అది దేవుడు కోరుకున్న స్థానం అంటే. యెషయా గ్రంథం 53:1-9 వరకు చూస్తే, అవసరం లేదు, సమయం అనేది. ఆయన అన్ని విషయాలలో నలగగొట్టబడి తృణీకరించబడ్డాడు. సంఘమైన మనము ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన వారుగా ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశములో రూపాంతరపరచబడి ఆయనను కలుసుకొనున్నట్లు అన్ని విషయాలలో త్యజించి వైరాగ్యం కలిగి నలగగొట్టబడిన వారమై ఉండాలి. హల్లెలూయా. కొలస్సీ 1:24 చదవగలరా? కొలస్సీ 1:24, కొరింథీ 9:27 ఆయన అంటున్నాడు, బాహ్య శరీరం ఆత్మ సౌందర్యము కలుగునట్లు బిడ్డలారా, బాహ్య శరీరమును నలగగొట్టుటయే మనము. చాలండి. ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి, సంతోషిస్తూ సంఘమును ఆయన శరీరము, క్రీస్తును పడినటువంటి పాటలలో కొదవైనవి నా వంతు వచ్చినప్పుడు నా శరీరమందు నేను నలగగొట్టుకుంటూ చేస్తున్నానంటున్నాడు. చాలు నాన్న. ఆత్మ సౌందర్యము కలుగునట్లు బాహ్య శరీరమును ఉపవాసముతో జాగరణములతో భక్తుడైనటువంటి పౌలు గారు నలగగొట్టుకుంటూ నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. క్రీస్తు పోలిక ఈ లోకానికి విడిచి వెళుతున్నప్పుడు పోలిక ఎలాగ వచ్చి క్రీస్తు వల్ల ఎలాగ జీవించాడు పౌలు గారు, నేను కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం వచ్చినప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అనేటువంటి ఆత్మ సంబంధమైన సౌందర్యం, మహిమా రూపం ఈ మట్టి దేహమునకు రావాలి. ఆ రీతిగా భక్తి చేసి దేవుడిని కష్టం, నష్టం, బాధ, శ్రమలలో ఆరాధిస్తూ దేవుడిని అలంకరించుకొని, ఆరాధనను అలంకరించుకొని ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు వేద్దాం బిడ్డలారా. అందరూ మోకాళ్ళు వేసి ఒక్క నిమిషం బిడ్డలారా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతోని పరిపూర్ణత చెందిన. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతోని ఉన్నత చెందిన. ఆనందన్యత ఆరాధిద్దాం. ఏమని వివరిల్తునో, ఏమని వివరిల్తునో ఆనందన్య ఆమె నా భాగ్యము ఏమని వివరిల్తునో, ఏమని వివరిల్తునో నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ
యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా యేసయ్యా నీ రాబా బాబా 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 హల్లెలూయా రాబా షదర రాబా బాబా 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 షదర. బిడ్డ, దేవుని సొత్తుగా మారిన మనం, దేవుడు కోరుకున్నాడు ఆయన సొత్తుగా ఉండటానికి. దేవుడు అంటున్నాడు, ఇదే నేను కోరిన స్థానం అంటున్నాడు. దేవుడు కోరిన స్థానముగా మనం ఉండాలి. అంతరంగ పురుషుడు సౌందర్యము కలిగి ఉండనట్లు బిడలారా